హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రొటీన్ బ్లాగ్ అండి. వెల్కమ్ టు మా ప్రయాణం. ఈరోజు శ్రీరామనవమి కదా, ఆ పూజలు నోములు ఏమైనా ఉంటే నేను ముందు రోజు అస్సలు మొగ్గలు కొయ్యనండి. ఎందుకంటే పెద్దగా విడుస్తాయి, ఎక్కువ అవుతాయి, బాగుంటాయి అని చెప్పి సరదాగా మీకు కూడా చూపిద్దామని ఇలాగా మందారాలు ఫుల్ వచ్చాయండి. మొన్న శ్రీ పంచమికి నేను పూజ చేసుకున్నాను కదా, ఆ 110 పువ్వులండి. మొత్తానికి ఇంటి దేవుడికి విఘ్నేశ్వరుడు కూడా ఇస్తాం కదా, ఆ పువ్వులు 2 రోజుల పువ్వులండి. అలా మీకు కూడా చూపిద్దామని విరజాజులు వచ్చాయి, గుత్తులు గుత్తులు చూశారు కదా. అయితే మనకి ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పాను కదా, బాబా గుడి, శివాలయం ఉన్నాయి కదా. ఇదిగోండి అక్కడ రామ కళ్యాణం అవుతుంది. పాదాలు వీధిలోకి తీసుకొచ్చారనమాట దేవునివి. ఆయనకి పసుపు కుంకల ఇచ్చాను. మనకి వీడియో తీయడానికి ఎవరు లేరు, ఆల్ ఇన్ వన్ మనమే అనమాట. అయితే అయిపోయిందండి. అయినాక వచ్చాను. మొత్తం 115 తామర పువ్వులండి. 115 పువ్వులు నాకు 1:30 పట్టిందండి మధ్యలో. పూజకి ముందర 1:30 పట్టింది. ఉదయం 4కి అలా లేచాను అనమాట. అన్ని పనులు, ఇంటి పని అంతా అయిన తర్వాత ఇదిగోండి స్వామివారి వీధిలోకి వచ్చి వెళ్ళారు కదా, చక్కగా మంగళ వాయిద్యాలతో తీసుకొస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. వెళ్ళినాక ఇదిగోండి అక్కడైతే కళ్యాణం అవుతుంది. ఇప్పుడు నేనైతే వెళ్ళలేకపోయాను, చెప్పాను కదా, కొంచెం కాదు బాగా అనీజీగా ఉంది, అందుకు వెళ్ళలేదు. మీకోసం ఈ పూలన్నీ ఒకసారి చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉన్న డబ్బాలతో ఉంచాను కదా కొన్ని పూలు కోసం, ఇవన్నీ మీకు సరదాగా చూపిస్తున్నాను. పింక్ మందారాలు చూపించాను కదా, నిన్న కనకాంబరాలు అవతలాంటి ఇచ్చారు, ఈ పింక్లేమి యువతలాంటి ఇచ్చారు. అంటే పూజ ఉందంటే అలాగ ఉంటుంది. ఇదిగోండి చాలా చక్కగా విడబడ్డాయండి. నిజంగా మనం కొనుక్కునే దానికి మనం ఇచ్చిన డబ్బులకి సరే మంచిగానే మనకి రిజల్ట్ ఉండింది. ఎందుకంటే ఒకే ఒక పువ్వు పాడైందండి. మిగతా అన్ని పూలు నిన్న మధ్యాహ్నం తీసుకున్నానండి. వాళ్ళు ఎప్పుడు కోసారో తెలీదు. వీటిలో ప్లస్ ఏంటంటే మొగ్గలుగా వస్తాయి కాబట్టి 3-4 డేస్ అని అలాగే ఉంటాయి. కాకపోతే నా ఫ్రిడ్జ్లో కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవాలి. ఎక్కువ ఆ కూలింగ్ తగలకుండా చూసుకుంటే సరిపోయిద్దండి. నేనైతే బ్యాగ్లో పెట్టే ఉంచాను. స్వామి అమ్మవారికి శుభ్రంగా అర్చన చేసుకున్నానండి. మరి ఇంకొక పువ్వు ఎక్స్ట్రా పెట్టడానికి నాకు ఎక్కడ అవ్వలేదండి, తామరలే నిండిపోయి. ఇదిగోండి తీర్థ ప్రసాదాలు చూపిస్తున్నాను అనమాట. నేను ఏ ప్రసాదం పెడితే దాన్నే మహాప్రసాదంగా అనుకొని స్వీకరించండి అని చెప్తాను. అయితే కొన్ని పువ్వులు ఇంట్లో ఉండగానే చూసి, ఇంకా ఆడపిల్లకి చూడండి మనం ముస్తాబు చేసి నగలన్నీ వేసి ఎలా మురిసిపోతామో అలా నేను అమ్మవారికి ఇలా ముస్తాబు చేసి మురిసిపోతానండి. నాకు అంత ఇష్టం అనమాట. ఒకసారి హారతిస్తున్నాను కదా. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారు మంగళం. సరదాగా నాకు చాలా ఇష్టం అండి శ్లోకాలు, ఏమైనా చిన్న పాటలు పాడాలంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈరోజు అసలు నాకు బాడీ సపోర్ట్ చేయట్లేదు, మీరు ఏమనుకోవద్దు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు ఈ హారతి పాట మొదటి 2 శ్లోకాలైనా పాడతానండి, నాకు అంత ఇష్టం. ఒకసారి మీకు కనిపించడానికి ప్రయత్నం చేశాను, కాకపోతే చుట్టూ పువ్వులు ట్రేలు ఉండడం వల్ల అంత బాగా నాకు కనిపించలేదు. అదే అండి చెప్పాను కదా ఇందాక, మధ్యలో హారతి వచ్చిందని హారతి పాట పాడాను. పువ్వులు ఉంటే ఏవైనా చిన్న నగలు చూస్తే నాకు అమ్మవారికి ముస్తాబు చేయాలి, ఆమెను ఫుల్గా అలంకరణ చేసుకోవాలి. ఇంకా ఎలా అంటే ఏంటేంటి ఎలా పెట్టాలి, ఏంటేంటి ఎలా ఇవ్వాలి, ఎలా అలంకరణ చేసుకోవాలి, ఇదేనండి నా ఆలోచన. ఇలాంటి పువ్వులు ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టదండి. మీరు నమ్ముతారా? నిద్ర పట్టదు. ఏంటంటే అవి ఓపెన్ చేయాలి కదా, దానికి ఎంత టైం తీసుకుంటుందో, ఓపెన్ చేసి మళ్ళీ పూజకి వెళ్ళే టైం, ఈ మధ్యలో అవి పాడైపోతాయేమో, ఇంతలోపల ఎవరైనా రావచ్చు, ఇన్విటేషన్స్ అనో లేకపోతే పక్కింటి వాళ్ళు వస్తే ఈ పూలు ఏమవుతాయా, బాగుండదు కదా. వాళ్ళే చూసుకొని పక్కింటి ఆంటీ వచ్చారనుకోండి, అమ్మ నువ్వు పూజలో ఉన్నావా, మళ్ళీ వస్తాను, ఇంకా గుమ్మం దగ్గర ఉంటుండే దీపం పెడుతున్నావా, పూజ చేస్తున్నావు అనుకుంటూ వస్తారండి ఆ టైంలో. నిజంగా చెప్పాలంటే ఆ టైంకి వాళ్ళు రారండి.
దీపం పెట్టుకుంటుంది అని చెప్పి రారు. వచ్చారనుకోండి ఆ మాట అనుకుంటూ వస్తారండి. రొటీన్ బ్లాగ్ కదా, ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పి నా కోసం నేను 10 సార్లు చెప్పుకుంటున్నాను అనుకోవద్దు. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఏ మాత్రం నచ్చినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఓకే అండి, నేను వెళ్ళలేకపోయాను, మీరు వెళ్ళి శుభ్రంగా స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడ లైట్ ఆఫ్ చేసి ఇంకోసారి వీడియో తీసాను అనమాట. అంటే చెప్తున్నాను కదా ఎలా బాగుంటారు అమ్మవారని. ఓకే అండి, థ్యాంక్ యూ.